హలో పీపుల్, వెల్కమ్ టు కుమారి కిచెన్. ఈ రోజు స్పెషల్ రెసిపీ హాట్ చాట్ అండి. ఇంట్లోనే చాలా సింపుల్గా, చాలా ఈజీగా, మరి హెల్దీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 5 అవర్స్ నానబెట్టుకున్న బఠానీల్ని బాగా వాష్ చేసుకుని అందులోనే 3 పీల్ చేసిన బంగాళదుంపలు కూడా యాడ్ చేసేసేయండి. అలానే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని కూడా యాడ్ చేసేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసి మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ రానివ్వాలండి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని పొటాటో స్మాషర్తో బాగా స్మాష్ చేసుకుని, బఠానీ మొత్తం స్మాష్ అయిపోతే బాగోదు, కొంచెం అక్కడక్కడ బఠానీ ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకొని కడాయిలో ఆయిల్ పోసుకొని అందులో కొంచెం చెలపలుగులు కూడా యాడ్ చేసుకుందామండి. పల్లీలు కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకుందాం. ఇప్పుడు అందులో ఒక ఉల్లిపాయ తరుగు, అలాగే 3 పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసి లైట్గా ఫ్రై చేయండి. లైట్గా ఫ్రై అయిన తర్వాత అందులోనే ఒక టమాటో తరుగు కూడా యాడ్ చేయండి. ఒక 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం పుదీనా, అలానే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసి లైట్గా ఫ్రై చేయండి. ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ జీలకర్ర పొడి, అలాగే కొంచెం ధనియాల పొడి, అలాగే చాట్ మసాలా కూడా యాడ్ చేసేసి లైట్గా ఉప్పు వేసేసి ఒక 1 మినిట్ జస్ట్ అలా ఫ్రై చేయండి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పక్కన పెట్టుకున్న బఠానీ మొత్తం అంతా వేసేసేయండి. మొత్తం బఠానీ అంతా వేసేసిన తర్వాత ఒక 10 మినిట్స్కి అది బాగా మగ్గుతుందండి. చాట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు చాట్ గార్నిష్ చేసుకుందాం. ఇప్పుడు ప్లేట్లో చాట్ ఒక 3 స్పూన్స్ వేసేసుకుని అందులో కొంచెం పల్లీలు, అలాగే కొంచెం మిక్చర్ కానీ ఏదైనా వేసినా పర్లేదు, కారం పూస యాడ్ చేశాను, అలాగే కొంచెం ఉల్లిపాయలు, అలాగే క్యారెట్, అలా అన్నీ వేసేసుకుంటూ కొత్తిమీర అన్నీ వేస్తూ అలా గార్నిష్ చేసుకుని కొంచెం నిమ్మరసం పిండుకొని తింటే చాలా బాగుంటుందండి. మరి నచ్చిందా? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.